రుద్రప్రయోగ. ఇది మందాకిని అలకనందల సంగమం. ఇక్కడ సముద్ర మట్టానికి సుమారు 895 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం అందమైన హిమాలయ పర్వత శ్రేణులకు పచ్చని లోయల ప్రకృతికి అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి ప్రదేశం ఇది. అలాగే ఉత్తరాఖండ్లోని రుద్రప్రయోగ అపారమైన ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది సూర్య రుద్ర రూపాన్ని, ప్రసిద్ధ నదీ సంగమాలను మరియు హిమాలయ యాత్ర కూడల్ని కలిగి ఉంది. రుద్రప్రయోగ అనేది అలకనంద, మందాకిని ఈ నదులు కలయిక. అలకనంద నది యొక్క 5 ప్రసిద్ధి సంగమాల్లో పంచప్రయోగ ఇది ఒకటి. నారద మహర్షి ఈ ప్రదేశంలోనే సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసి సంగీతంలో ప్రావీణ్యం పొందడానికి ఆయన ఆశీర్వాదం పొందాలని పురాణాలు చెబుతున్నాయి. శివుడు తన రుద్ర రూపాన్ని తాండవ నృత్యం చేసిన భయంకరమైన నృత్య రూపంలో ఇక్కడ దర్శనమిచ్చాడని నమ్ముతారు. అందుకే దీన్ని రుద్ర ప్రయోగ అని కూడా అంటారు. సంగమ ప్రాంతంలో శివునికి అంకితం చేయబడిన పురాతనమైన ఆలయం. అలాగే ఇక్కడ ఈ సంగమం దగ్గరే చాముండి దేవి ఆలయం కూడా ఒక ఉన్నది. ఇది కూడా మహాపుణ్యమైన ప్రసిద్ధి క్షేత్రం. నువ్వే నాలో సగభాగంగా, నీ ఉరుకులే రాగంగా, నా గుండెల మోగంగా, సరిగమలే సాగంగా, నాలో సగభాగంగా. పంపిన జాబుల పూలు నాసికలో జాజులు కాగా, దస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా, నీలేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా, చేరాతలు నా తల రాతను మార్చంగా, నూర